గోవాలో దారుణం జరిగింది. కన్న కొడుకును తల్లి హత్య చేసింది. 2010లో సుచనా సేత్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి 2019లో కొడుకు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. అయితే కొడుకును తండ్రి ప్రతి ఆదివారం కలవచ్చని కోర్టు అనుమతించింది. దీంతో జనవరి 7న మాజీ భర్తను కొడుకును ఎలాగైనా కలవనివ్వకుండా చేయాలని ప్లాన్ చేసి గోవా టూర్కు వెళ్లింది. అయితే ఈ వారం కాకపోతే మరో వారమైనా కొడుకును మాజీ భర్త కలుస్తాడని సుచనా సేత్ ఆందోళనకు గురైంది. ఎలాగైనా ఇద్దరిని కలవనివ్వకుండా చేయాలని నిర్ణయించుకుంది. అనంతరం గోవాలోని హోటల్ గదిలోనే కొడుకును చంపేసింది. చిన్నారిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చింది. గదిలోకి కుమారుడిని తీసుకువెళ్లి బయటకు తల్లి ఒంటరిగా రావడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా రక్తం కనిపించింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవా నుంచి క్యాబ్లో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో పోలీసులు సుచనా సేత్కు ఫోన్ చేశారు. కొడుకు గురించి ఆరా తీయగా తన స్నేహితుల వద్ద ఉన్నాడని నమ్మబలికింది. మహిళ చెప్పిన స్నేహితుల ఇళ్లకు వెళ్లి చూశారు. అయితే అది తప్పని తెలియడంతో డ్రైవర్కు సమాచారం ఇచ్చి కారును పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారు. పిఎస్కు వచ్చిన కారులో తనిఖీ చేయడానికి మహిళ బ్యాగ్లో బాలుడు మృతదేహం కనిపించింది. దీంతో సుచనా సేత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. She is working as CEO of an AI company, artificial intelligence company, which requires further verification. The case is in the initial stage of investigation, so it requires more efforts to confirm what is the motive. But prima facie, जब लेडी से हमारे इन्वेस्टिगेटिंग ऑफिसर्स ने बातचीत की तो उन्होंने ये बोला कि उनके हस्बैंड के साथ जो रिलेशनशिप है दैट इज नॉट गुड. इनके डाइवोर्स प्रोसीडिंग्स ऑलमोस्ट फाइनलाइज भी हुआ है एंड देयर वाज सम कोर्ट ऑर्डर बिकॉज ऑफ विच शी वाज वेरी द इंट्रोगेशन इज स्टिल गोइंग ऑन. अभी वी हैव टू टेक हर बिफोर द कोर्ट एंड बेस्ड ऑन फर्दर इन्वेस्टिगेशन वी विल गिव यू मोर. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, స్వామి, 4 ఏళ్ల కుమారుడిని చంపి సూట్ కేసులో తీసుకొస్తున్న ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. సుచనా సేత్ అనే 39 ఏళ్ల మహిళ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓగా పనిచేస్తున్నారు. ఈమె గత 3 రోజుల క్రితం గోవాకు వెళ్లారు. గోవాలో నార్త్ గోవాలో ఒక హోటల్లో రూమ్ ని తీసుకున్నారు. ఆ తర్వాత సోమవారం ఖాళీ చేసి ఆమె రిటర్న్ అయ్యారు. ఈ రిటర్న్ అయిన సమయంలో రూమ్ ని క్లీన్ చేసేందుకు వెళ్లిన సిబ్బందికి రూమ్ లో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం వచ్చిన వారు హోటల్ అక్కడ సిబ్బందికి చెప్పడంతో ఆ హోటల్ సిబ్బంది గదిని మొత్తం పరిశీలించి అలాగే ఈమె రూమ్ తీసుకున్న సుచనా సేత్ రూమ్ తీసుకున్న సమయంలో చిన్న బాలుని రూమ్ లోకి తీసుకెళ్లిందని, ఆ తర్వాత రూమ్ ఖాళీ చేసి వెళ్లే సమయంలో ఆమె వద్ద బాలుడు లేడని చెప్పి గుర్తించారు. ఆ తర్వాత అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని హోటల్ రూమ్ మొత్తం కూడా పరిశీలించారు. అయితే సీసీ కెమెరాలు అన్ని పరిశీలించిన తర్వాత ఆమె కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్ చేశారు. ఆమె కాల్ చేసి, మీరు రూమ్ లో ఇట్లా రక్తపు మడుగులు ఉన్నాయి, మీతో వచ్చిన పిల్లవాడు లేదు, ఎక్కడున్నారు ఏంటని ఆ పిల్లవాడు ఎవరిని వివరాలు అడిగినంతో తన కుమారుడు అని చెప్పి, అయితే బంధువుల ఇంటికి స్నేహితుల ఇంట్లో వదిలిపెట్టానని చెప్పి సమాధానం ఇచ్చింది. అయితే ఆమె మాటల్లో ఒక అడ్రస్ కూడా ఇచ్చింది. వాళ్ళ అడ్రస్ అడగడంతో ఎక్కడ వదిలిపెట్టాడు బాలుని అనే అడ్రస్ ఇచ్చింది. అయితే అడ్రస్ ని పరిశీలిస్తే అది ఫేక్ అడ్రస్ గా తేలడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె కదలికలు మొత్తం మీద గోవాలో ఎక్కడెక్కడ తిరిగింది ఏంటనే విషయాలు మొత్తం కూడా ఆరా తీశారు. ఈ సమయంలోనే ఆమె ఒక క్యాబ్ ని తీసుకొని బెంగళూరుకు పయనమైనట్టుగా గుర్తించి ఆ క్యాబ్ డ్రైవర్ కి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఆ క్యాబ్ డ్రైవర్ ను కూడా సంప్రదించారు. అయితే క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిత్రదుర్గ ప్రాంతంలో కూడా ఆమెని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని కారును పరిశీలించగా కారు డిక్కీలో లగేజ్ సూట్ కేసులో బాలుడు మృతదేహం కూడా గుర్తించారు. అయితే ఆమె ఎందుకు
చంపింది, ఆమె హతమార్చడానికి గల కారణం ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె చిత్రదుర్గ, కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి అటు గోవా పోలీసులకు కూడా అక్కడ రూమ్ లో ఫోరెన్సిక్ మొత్తం నిపుణులు కూడా వెళ్ళి ఆ రక్తపు ఏదైతే మరకలు ఉన్నాయో అక్కడ శాంపుల్స్ అన్ని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇక్కడ విచారణ కర్ణాటక పోలీసులతో కలిసి విచారణ అయితే చేపట్టారు. అయితే ఆమెకు ఇదివరకు పెళ్ళయిందని చెప్పి అయితే ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది. అతను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో భర్త కూడా పనిచేస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీంతో ఆమె భర్తకు కూడా సమాచారం ఇచ్చారు. అతను కూడా చిత్రదుర్గకు ఎవరైతే అదుపులో తీసుకున్నారో పోలీసులు ఆ ప్రాంతం కూడా అతను వెళ్తున్నాడు. పూర్తి వివరాలు అయితే మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. బాలుని వీరిద్దరికి కూడా ఇప్పటికే విడాకులు కోరుతూ కూడా కోర్టులో అప్లై చేసిన పరిస్థితుల్లో విడాకుల ప్రక్రియ కూడా ఆఖరి దశలో ఉన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇతను చేరుకున్న తర్వాత బాలుని హతమార్చడానికి గల కారణాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో బాలుని హతమార్చిందనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్.